క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సంఖ్యాకాండము 6:26 యెహోవా నీకు సమాధానం కలగజేయునుగాక. ఆమేన్. అవునండి, ఈ రోజుల్లో చాలామంది కూడా వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, వాళ్ళ జాబుల దగ్గర కావచ్చు, వాళ్ళ చదువుల దగ్గర కావచ్చు, సమాధానం లేని పరిస్థితులు ఎన్నో వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సమాధానానికి కర్త తను కొనసాగించు, దేవుని వైపు చూడు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీకు సమాధానం కలగచేయునుగాక. నీకు సమాధానం ఇచ్చేవాడు దేవుడేనండి. మనుషుల ద్వారా మనకు సమాధానం రాదు. ధనం ఉన్న వారికి జీవితంలో సమాధానం లేక ఎంతగానో వారు బాధపడుతూ ఉన్నారు. కానీ నీకు సమాధానం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడండి. ఏ విషయంలో నీకు సమాధానం లేదు? నీ యొక్క బలహీనతను బట్టి నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావా? నీ యొక్క ఆర్థిక సంస్థను బట్టి నువ్వు సమాధానంతో ఉండలేకపోతున్నావా? నీ కలుగుతున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, వేదనను బట్టి నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయావా? నీ బిడ్డలతో సమాధానాన్ని కోల్పోయావా? నీ భర్తతో సమాధానం కోల్పోయావా? నీ భార్యతో సమాధానం కోల్పోయావా? నీ స్నేహితులతో సమాధానం కోల్పోయావా? నీ హృదయంలో సమాధాన పరిస్థితులు నువ్వు జీవిస్తూ ఉన్నావా? ధైర్యపడకు, కృంగిపోకు. దేవాది దేవుడు చెప్తున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక. అవునండి, మనకు సమాధానం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనకు సమాధాన పరిచి మన జీవితంలో ఆనందించే దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే సమాధానం పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానం కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోయి ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు వారి జీవితంలో నీ నామంలో సమాధానం కలుగునుగాక. అన్ని విషయాల్లో సమాధానం కలుగునుగాక. నలువైపుల సమాధానం కలుగునుగాక. కుటుంబంలో సమాధానం కలుగునుగాక. అట్టి సమాధానమైన ఆశీర్వాదం బిడ్డల మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.